శుభోదయ ప్రేక్షకులకు నమస్సులు. సెక్యులరిజం అంటూ మన దేశ సంస్కృతిని, ధర్మాన్ని, రాజకీయ నాయకులు, మేధావులు అనుకునే హిందువులు మరియు విదేశీ శక్తులు మనల్ని అనేక దశాబ్దాలుగా వంచిస్తూ వస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం దేశ ఔన్నత్యాన్ని, మానవతా విలువలను ప్రాణంగా పెడుతున్నారు. ఒకే దేశంలో ఉండే పౌరులకు మతాన్ని బట్టి ప్రాముఖ్యత, రాయితీలు కల్పిస్తూ రాజకీయ లబ్ధి పొందడం కూడా ఒక గుర్తించని దోపిడీనే. ఇకనైనా మన పిల్లలకి మన ధర్మాన్ని బోధిస్తూనే శాస్త్రాల అసలు రూపాన్ని వివరించి కాస్త పౌరుషాన్ని కూడా నూరిపోయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్లాంటి రాజకీయ వంచనలో మన ధర్మం చెప్పిన అసలు విషయం తెలియజేసే ఒక దృష్టాంతాన్ని ఇప్పుడు విందాం. ఒక చోట ఒక పెద్ద ప్రవచన సభ జరుగుతుంది. ఆ వక్త అదే పనిగా అహింసో పరమోధర్మ, అహింసో పరమోధర్మ అంటూ తెగ చెప్పేస్తున్నాడు. వింటున్న ఒక ఆయనకు విసుగు పుట్టింది. కూర్చున్న అతడు పైకి లేచాడు. పక్కనున్న వాళ్ళు సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి, కూర్చోండి అన్నారు. నేను వడ్డించడానికే వెళ్తున్నాను అంటూ వేదిక మీదకి వెళ్ళాడు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమిటి అన్నట్లు చూశారు. ఇందాకటి నుండి అహింసో పరమోధర్మ అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్ళి వాడి చెంప చెళ్ళుమనిపించాడు. ఆ వక్త బెత్తరపోయాడు. అప్పుడు అన్నాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా ఇందాకటి నుండి మీరు చెప్తుంది, మరి మీరు రెండో చెంప చూపించరేమిటి అని అడిగాడు. భూరిలో వాచిపోయిన చెంపను తడుపుకుంటున్న ఆ వక్త బెత్తరపోయి, ఉపన్యాసం ఇవ్వమంటే వచ్చాను అన్నాడు. మరి ఆ తర్వాతి పదం చెప్పరేమండి అని అడిగాడు. అది వద్దొద్దు, నేనే చెప్తాను అంటూ ధర్మహింస తథైవ చహ అని చెప్పాడు, రెండో చెంపకు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ. ఈ మొక్క నేను కొట్టకముందు చెప్పాలి అంటూ అందరినీ విదిలించుకుని వేదిక దిగాడు. అంచేత ఇక్కడ చెప్పేది ఏమిటంటే, చెప్పే మంచి ముక్కల్ని ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట. అహింస ఎంత ముఖ్యమో అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం అని పూర్తి శ్లోక అర్థం. జాతి నిర్వీర్యం అయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి, జాతిని మేల్కొల్పే ప్రసంగాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి. మహాభారతంలోని ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేశారు మన పూర్వీకులు, పాలకులు. అహింసో పరమోధర్మ పూర్తి శ్లోకం ఇలా ఉంటుంది: అహింసో పరమోధర్మ ధర్మహింస తథైవ చహ. అంటే అర్థం, అహింస మానవుని యొక్క పరమధర్మం మరియు ధర్మరక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్టమైంది. అర్థమయ్యిందా ఓ హైందవుడా? ఇకనైనా కార్యోన్ముఖులు కండి, వంచనకు భవిష్యత్తును గురి చేయకండి. మనకెందుకులే అనుకుంటే భారత్ కాస్త అనేక దేశాలుగా ముక్కలయ్యే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.